జాతీయ టీకాల దినోత్సవం, ఇమ్యునైజేషన్ డే. వ్యాధి నిరోధక టీకాలే పిల్లలకు శ్రీరామరక్ష. వైద్యాధికారి డాక్టర్ సింహాద్రి నాయుడు. పిహెచ్సి విఎంపేటలోని వైద్యాధికారి డాక్టర్ బి సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థినులతో కలిసి జాతీయ టీకాల దినోత్సవంపై అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు ఈవో నరసింహారావు తెలిపారు. వైద్యాధికారి మాట్లాడుతూ భారతదేశంలో మొదటి మోతాదులో 1995 సంవత్సరంలో పోలియో టీకాను మార్చి 16వ తేదీన వేయటం జరిగిందని, దాని యొక్క జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం టీకాల దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు. టీకాలు ప్రాముఖ్యతని తెలుసుకోవాలని, చిన్నారులకి సమయానికి టీకాలు వేయించాలని తెలిపారు. పిల్లలకి టీకాలు రక్షణ కవచం లాంటివని, పిల్లల భవిష్యత్తు కోసం, వ్యాధిరహిత సమాజం కోసం, దేశం కోసం, ప్రజల కోసం టీకాలు వేయించాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలకి 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలకి టీడీ, బీసీజీ, పోలియో, పీసీవీ, ఎంఆర్, రోటా వైరస్, ఐపీవీ టీకాలతో పాటుగా పెద్దలకు కోవిడ్ వ్యాక్సిన్ వరకు ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ జగదాంబ, హెచ్వి పద్మావతి, ఫార్మసిస్ట్ ఆశాజ్యోతి, స్టాఫ్ నర్స్ రోజా, హెల్త్ అసిస్టెంట్ సత్యరావు, ఏఎన్ఎం భవానీ, ఆశా వర్కర్స్, విద్యార్థినులు పాల్గొన్నారు. దేశం కోసం, ప్రజల కోసం టీకాలు వేయించండి. ప్రతి టీకా ఒక రక్షణ. ప్రతి ఒక్కరూ టీకాలు వేయించాలి. టీకాలు వేయించండి. వ్యాధుల బారి నుండి రక్షించుకోండి. అలా నెమ్మది 2 అడుగులు నడండి.